Hello friends. Hello friends. Mukhyanగా, this is Samdani. Welcome back to my channel once again. Today in this video, we are Telugulo మాట్లాడతాం తప్పకుండా, right? So ముఖ్యంగా dear lower friends, lower grade friends, those who are lower grade students, I'm telling you, friends, please, the common and small mistakes which are committed by students by doing the transcription that we are going to discuss today in this class, right? So please listen this total video very carefully because these things are very important for you, right? Very important. See, the first thing is generally, see, you are agreed మనం ఏం చేస్తాం, గర్ హావ్ దెన్ ఓల్ పెడతాం. అదేవిధంగా గాడ్ కూడా మనకు గాడ్ గ్రామ్ లాగా ఇది అవోల్ రాస్తాం. ఇక్కడ గర్హావే రాస్తాం, ఇక్కడ కూడా గర్హావే రాస్తున్నాం, రైట్? ఇక్కడ అగ్రీడ్కి ఏమో రెండుకి సేమ్ అవుట్లైన్, డిఫరెంట్ మీనింగ్ సేమ్ అవుట్లైన్. ఇక్కడ మాత్రం ఓవర్ పెడతాం. సో కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్త వహించండి తప్పకుండా. ఇక్కడే 20 చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకుంటారు ఎక్కువ. తర్వాత స్పెంట్, రైట్? స్పెండ్ రెండుకి సేమ్ అవుట్లైన్. కాంటెక్స్ట్ బట్టి కొంచెం చదువుకుంటూ కొంచెం జాగ్రత్తగా సెంటెన్స్ చదివి కొంచెము రాయడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. అనవసరంగా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మార్క్స్ పోగొట్టుకోకండి, రైట్? ఇదొకటి. స్పెండ్, హ్యాస్ బీన్, మూడిట్లో సేమ్ అవుట్లైన్. ఇక్కడేమో హాఫ్ లైన్ రాస్తాం, ఇక్కడ హాఫ్ లెంత్ రాస్తాము, రెండింటిలో హాఫ్ లెంత్ రాస్తాం, ఇక్కడ ఫుల్ లెంత్ రాస్తాం, రైట్? సో కొంచెం జాగ్రత్త వహించి, ఏం లేదు, కొంచెం రాసేటప్పుడు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడ కాంటెక్స్ట్ చదువుకొని చూసి జాగ్రత్త వహించి రాయండి, అంతవరకు ఏం లేదు, రైట్? ఇవి చిన్న చిన్న కామన్ మిస్టేక్స్ ఇవి. కొంచెం జాగ్రత్తగా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనకు తగ్గిపోతాయి, చాలా తగ్గిపోతాయి, మార్క్స్ బాగా వస్తాయి. కేర్, అదేవిధంగా కేర్లో కూడా గ్రామ్లా ఉంది, కర్ ఆంధ్ర రాస్తే ఇది కేర్ అవుతుంది. అదేవిధంగా ఈగర్ కూడా ఇక్కడ కర్ర బదులుగా గర్ర రాస్తాం ఇక్కడ ఓల్ పెట్టుకుంటాం. స్పీడ్ రాసేటప్పుడు మనము కొన్నిసార్లు ఓల్డ్ స్కిప్ చేస్తూ ఉంటాం, కాబట్టి పొరపాటున కేర్కి బదులుగా ఈగర్ బదులుగా కేర్ రాసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి ప్రతి వాడు కూడా కొంచెం జాగ్రత్త వహించండి. ఇవి చిన్న చిన్న మిస్టేక్స్, చిన్నవి స్మాల్ మిస్టేక్స్ కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఇష్యూడ్, ఫర్ ఎగ్జాంపుల్ సెవరల్ అండ్ సేఫ్. సెవరల్లో సర్ప్లస్ వి అందులో రాస్తే ఇది గ్రామర్ సెవరల్ అవుతుంది, రైట్? సేఫ్ కూడా సేమ్ అవుట్లైన్ రాస్తాము, కానీ ఇక్కడ ఎఫ్ బదులుగా వి బదులుగా ఎఫ్ రాస్తాం. సేఫ్ సర్ప్లస్ ఇక్కడ ఎఫ్ రాస్తాము, ఇక్కడ వి రాస్తాము. కాబట్టి పొరపాటున కన్ఫ్యూజన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా సెవరల్ బదులుగా సేఫ్ రాయడము, సేఫ్ బదులుగా సెవరల్ రాయడము రాస్తుంటారు, కొంచెం జాగ్రత్త వహించండి ఇక్కడ. తర్వాత అదేవిధంగా ప్లేస్, సర్ప్లస్ ఆమె రాస్తాం. అదేవిధంగా ప్లేస్, ఇక్కడ ప్లేస్ ఏంటంటే సి గాంధీజీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. ప్లేస్ మీన్స్ ఇక్కడ ఒక రోల్ని ప్లేస్ చేయడం, దాన్ని ప్లేస్ అంటారు. ఇక్కడ ప్లేస్ అంటే ఒక ప్రాంతం యొక్క పేరు అది. సో ప్లేస్ రెండు కూడా సేమ్ అవుతాయి రాస్తాం. ప్లేస్ సేమ్ వే, ప్లేస్డ్. సో ప్లేస్ రెండు కూడా అవుట్లైన్ మాత్రం సేమ్ రాస్తాము, ఇక్కడ మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ప్లేస్ అంటే ఒక ప్రాంతము, ప్లేస్ మీన్స్ ఒక ప్రాముఖ్యత కలిగి ఉండడాన్ని ప్లేస్ అంటాం, రైట్? ఈ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది సినిమా. సో ఎన్టీఆర్, చిరంజీవి ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది సో అండ్ సో సినిమా. ప్లేస్ మీన్స్ ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాముఖ్యత కలిగి ఉండడం, రైట్? తర్వాత సో ఇక్కడ కూడా చూడండి, జాగ్రత్తగా తప్పులు రాసే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించండి. తర్వాత హౌఎవర్లో వర్బ్ బ్లూదల్ రాస్తుంది, గ్రామర్ లాగా ఉంది. అదేవిధంగా
ఫర్దర్ కూడా కొంచెం పెద్ద రాస్తామంటే స్పీడ్లో ఆ ఫ్లోలో రాసేటప్పుడు కొంచెం పొడుగు రాసిస్తామంటే ఫర్దర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్లోలో పోయేటప్పుడు హై స్పీడ్ రాసేటప్పుడు అదే వాళ్ళ కొంచెం పెద్ద పడిందంటే ఫర్దర్ క్యాప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ రెండుకి సేమ్ అవుట్లైన్ బిలోదనే రాస్తున్నాం. ఇక్కడ బిలోదనే రాస్తున్నాము. ఇక్కడ వర్ రాస్తున్నాం, ఇక్కడ ఫర్ రాస్తున్నాం. హవెవర్లో వర్ రాస్తున్నాం బిలో ద లైన్, ఫర్దర్లో ఫర్ డబుల్ చేస్తున్నాం. రైట్. కాబట్టి ఫ్రెండ్స్ జాగ్రత్త వహించి కొంచెం ఇటువంటి మిస్టేక్స్ని కొంచెం నోట్ చేసుకొని కొంచెం గమనించండి వీడియోతో ఎక్కువ. తర్వాత దెమ్సెల్స్లో ఎక్కువ దెమ్సెల్స్ అనేది గ్రామ్ లాగా ఉంది. ది అండ్ సర్కిల్. రైట్. తర్వాత దీనికి ఒక ఫ్రేజ్ కూడా ఉంది. దిస్ ఈజ్ కూడా ఇదే విధంగా రాస్తాం. దిస్ ఈజ్ అనేది ఇక్కడ ఇది గ్రామ్ లాగు, ఇదేమో ఫ్రేజ్. దిస్ ఈజ్ రెండుకి సేమ్ అవుట్లైన్, సేమ్ పొజిషన్ అందులోనే రాస్తున్నాం. కానీ ఇక్కడ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ శాతం చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు చాలామంది. కాబట్టి కొంచెం గమనించండి ఫ్రెండ్స్. తర్వాత చైర్లో సర్ని అందులో రాస్తాం. రైట్. అదేవిధంగా ప్లెజర్లో కొంచెం ఇదే చర్ కొంచెం బెండ్ అయిందంటే ప్లెజర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్పీడ్లో చెప్పలేము. స్ట్రోక్ కరెక్ట్ లెంత్లో పడుతుంది, కరెక్ట్ బెండింగ్లో పడుతుంది చెప్పలేము. కొంచెం లైవ్ పొజిషన్ చేంజ్ కావచ్చు, కొంచెం స్ట్రైట్ స్ట్రోక్ బెండ్ కావచ్చు, కన్ఫ్యూజ్ ఛాన్సెస్ ఉన్నాయి. చైర్లో సర్ అందులో రాస్తాం. ఇట్లా ప్రెషర్లో కూడా సర్ అందులో రాస్తాము. పొరపాటు సర్ కొంచెం కానీ బెండ్ అయిందంటే ప్రెషర్ రాసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి కొంచెం గమనించండి. ఇక్కడ కూడా గమనించి కొంచెం జాగ్రత్త తీసుకోండి. రైట్. అదేవిధంగా నేను ఇటువంటి చాలా ఉన్నాయి వర్డ్స్ ఇంకా. కాబట్టి ఇవాళ ఈ వీడియోలో కొన్ని వీడియోతో ఒక 10-20 చెప్తాను మీకు. కొంచెం జాగ్రత్తగా గమనించండి. తర్వాత డిఫికల్ట్కి డిఎఫ్ బిలో ద లైన్. రైట్. డిఎఫ్ బిలో ద లైన్. అదేవిధంగా అవుట్ ఆఫ్ కూడా సేమ్ అవుట్లైన్. ఇక్కడ డిఎఫ్ రాసాము, ఇక్కడ టిఎఫ్ రాస్తాం. అవుట్ ఆఫ్ ఇది ఫ్రేజ్, ఇదేమో గ్రామ్ లాక్. రెండుకి ఆల్మోస్ట్ సేమ్ అవుట్లైన్, సేమ్ పొజిషన్. ఇప్పుడు మీనింగ్ మాత్రం వేరేగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త నుంచి ఇక్కడ కూడా జాగ్రత్త తీసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఏమైనా చిన్న మిస్టేక్స్ కానీ యూ విల్ లూజ్ మోర్ మార్క్స్ ఇన్ ది ట్రాన్స్క్రిప్షన్. ప్లీజ్ కేర్ఫుల్. దెన్ వన్ మోర్ 10th one will give it included and neglected. Then neglected. దీంట్లో కూడా ఇంక్లూడెడ్ కూడా ఎన్ కల్ రాసి రాస్తాం. ఇంక్లూడెడ్. నెగ్లెక్టెడ్ కూడా ఎన్ రాసి ఇక్కడ కల్ రాస్తాం, ఇక్కడ గల్ రాస్తాం. నెగ్లెక్టెడ్. రైట్. రెండింటిలో కూడా సేమ్ అవుట్లైన్, సేమ్ అందులోనే రాస్తున్నాం. సేమ్ అవుట్లైన్ ఉంటుంది. కానీ పొరపాటున ఓవర్ మిస్ప్రెస్ అయినా రాయలేకపోయినా కూడా పొజిషన్ కూడా సేమ్ స్ట్రోక్స్ వస్తాయి. ఇక్కడ కల్ వస్తుంది, ఇక్కడ గల్ వస్తుంది. పొరపాటున కల్ కాస్త డార్క్ పడిందంటే దానికి దీనికి రాయచే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇంచుమించు సేమ్ అవుట్లైన్స్, సేమ్ పొజిషన్, సేమ్ అవుట్లైన్. స్పీడ్లో మనం యాక్చువల్ జనరల్గా ఓల్స్ అవాయిడ్ చేస్తాం. ఏదో పెడితే కష్టంగా ఒక ఓల్ పెట్టగలుగుతాం అంతవరకు. ఎందుకంటే ఎక్కువ ఓల్స్ పెట్టలేము, మనకు టైం ఉండదు కాబట్టి. కాబట్టి కొంచెం కాంటెస్ట్ కూడా చూసుకోవాలి, ప్లస్ జాగ్రత్త వహించి కొంచెం కేర్ కూడా తీసుకోవాలి. సో ఇటువంటివి ఒక 10 words 10 రాశాను. అదేవిధంగా ఇంకా కొన్ని ఉన్నాయి, చెప్తాను. ఇవైతే కొన్ని చెప్పాను, ఇంకా కొన్ని ఉన్నాయి చూసుకుంటాం. కొంచెం జాగ్రత్త చూడండి వీడియో మొత్తము. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీకు. ఇది ముఖ్యంగా లోయర్ గ్రేడ్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్. ఈవెన్లో విఎన్ హుక్, స్ట్రోక్ వి అండ్ వి హుక్ ఈవెన్ ఇది. రైట్. కదా హ్యావ్ బీన్లో కూడా స్ట్రోక్ వి అండ్ ఎన్ హుక్. రెండింటిలో సేమ్ అవుట్లైన్. పొరపాటున బిలోదని బదులుగా ఆంగ్లేయం పడుతుంది అనుకోండి, రెండింటిలో సేమ్ ఉంది. ఇది కాస్త దీనికి పొజిషన్ చేంజ్ చేయకుండా పైకి వచ్చింది అనుకోండి, దీనికి హ్యావ్ బీన్ రాసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రైట్. ఇది మాత్రం ఫ్రేజ్ హ్యావ్ బీన్, ఇది ఈవెన్ వర్డ్. కొంచెం బీ కేర్ఫుల్. దెన్
In same way, devote and divide. Devote యాక్చువల్గా ఇది పొజిషన్ వచ్చేసి devote. Then divide. ఇక్కడ టీ వస్తుంది డివైడ్లో ఇదే అవుట్లైన్ కొంచెం కిందకు వస్తుంది. డివైడ్ సేమ్ అవుట్లైన్ ఇక్కడ ఇది డి యాక్చువల్గా. సో డివోట్ అండ్ డివైడ్ దీంట్లో కూడా సేమ్ ఆటోమేటిక్గా సేమ్ స్ట్రోక్ ఉంటుంది. ఇక్కడ 2 different వర్డ్స్ 2 different మీనింగ్స్. డివోట్ చేయడం అంటే ఐ హావ్ డివోటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ మై గాడ్. హీ ఈస్ ది డివోటీ ఆఫ్ సో సాయిబాబా. డివైడ్ మీన్స్ వేరుపరచడం, డివైడ్ చేయడం అంట, భాగించడము, పంచిపెట్టడం, రైట్. తర్వాత ఎనేబుల్ అనేబుల్. ఎనేబుల్లో కూడా ఎన్ బల్ రాస్తాం, అనేబుల్లో కూడా ఎన్ బల్ రాస్తాం. ఇక్కడ ఏ ఓవల్ ఉంటుంది, ఇక్కడ మర్చిపోవల్ ఉంటుంది. ఎనేబుల్ అనేబుల్, రైట్. తర్వాత ఇంపాసిబుల్. ఇంపాసిబుల్లో ఇది గ్రామ్లా ఉంది యాక్చువల్గా. ఇంప్ అండ్ సర్క్లస్ పైకి రాస్తే ఇంపాసిబుల్, దాన్ని అందరం రాస్తే ఇంపార్టెన్స్ అవుతుంది, రైట్. దీన్నే కొంచెం రైట్గా పర్పస్ మైసెల్ఫ్ కూడా మనం ఇలాగే రాస్తాం. మైసెల్ఫ్ని కూడా ఎం సర్క్లస్ని పైకి రాస్తే మైసెల్ఫ్ అవుతుంది. కాబట్టి చూడండి పొజిషన్ సేమ్ ఉంది. లైన్ పొజిషన్ అదే స్ట్రోక్ పొజిషన్ కూడా సేమ్. అపోజిట్ రెండింటిలో కూడా అపోజిట్ రాస్తున్నాం. అవుట్లైన్ని రెండింటిలో కూడా పైకే రాస్తున్నాం. ఇక్కడ ఏమో థిక్ రాస్తున్నాం, ఎంని థిక్ చేసి రాస్తున్నాం. ఇక్కడ ఎంని లైట్ రాస్తున్నాం. సో ఇంపాసిబుల్ మైసెల్ఫ్కి చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కన్ఫ్యూజ్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మాస్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్డ్ మాస్లో కూడా మాస్ మీన్స్ వెయిట్ అని, రైట్, బరువు. సో ఈ విధంగా ఈవెన్ హ్యావ్ బీన్లో, తర్వాత డివోట్ డివైడ్లో, ఎనేబుల్ అనేబుల్, అదేవిధంగా ఇంపాసిబుల్లో సర్క్లస్ పైకి రాస్తే ఇంపాసిబుల్ అవుతుంది, దీనిపై రాస్తే మైసెల్ఫ్ అవుతుంది. దానికి కొంచెం ఓవర్ పెట్టుకుంటే మాస్. చూడండి ఇక్కడ ఇంచుమించుగా సిమిలర్గా 3 అవుట్లైన్స్ కూడా సేమ్ ఉన్నాయి, కానీ డిఫరెంట్ మీనింగ్స్. ఇక్కడ థిక్ రాస్తున్నాం ఎంని, రెండింటిలో కూడా రైట్కి రాస్తున్నాం. సో కాబట్టి ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ఇటువంటి చిన్న మిస్టేక్సే, ఈచ్ మిస్టేక్ 2 మార్క్స్ లూజ్ అవుతారు. ట్రాన్స్క్రిప్షన్లో జాగ్రత్త వహించి, కొంచెము శ్రద్ధ వహించి ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ, రైట్. డివోట్ మోర్ టైమ్ అండ్ హ్యావ్ more attention on that. Then him జనరల్గా ఎటువంటి రాస్తాం మనం, స్ట్రోక్ ఎంని ఆంధ్రం రాస్తే హిమ్ అవుతుంది. తర్వాత ఇంప్రూవ్మెంట్, ఇదే ఎంని థిక్ రాసి ఆంధ్రం రాస్తే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ ఇంచుమించు సిమిలర్ అవుట్లైన్, సేమ్ అవుట్లైన్, సిమిలర్ అవుట్లైన్, సేమ్ పొజిషన్. కాబట్టి ఇక్కడ ఎం రాస్తున్నాం, ఎంని థిక్ చేసి రాస్తున్నాం, రైట్. జాగ్రత్త వహించాలి కొంచెం. తర్వాత లెట్లో జనరల్గా ఎల్ ఏం చేస్తాం మనం, హల్లెట్ రాస్తాం. ఇది స్పీడ్లో కాస్త బెండ్ చేసి రాయాల్సింది కొంచెం స్ట్రైట్కి ఇట్లా పడిపోయింది అనుకోండి, ఇది షుడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంచుమించు 2 అవుట్లైన్స్ అందులో రాస్తున్నాం, హాఫ్ లెంత్ ఫార్మ్స్ ఉన్నాయి, లైన్ మీద రాస్తున్నాం. కాబట్టి కొంచెం ఈ కార్ స్టాప్ పోయి కొంచెం స్ట్రైట్గా రాసేసాం అంటే షుడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా స్టేజ్ అండ్ సచ్. స్టేజ్లో స్టీలు అండ్ జే స్టేజ్. అదేవిధంగా ఈ స్టూలు కాస్త స్పీడ్లో లూప్ పడకుండా సర్క్లస్ పడిపోయింది అనుకోండి, సచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్. దెన్ అదేవిధంగా స్టడీలో స్టీలు అండ్ డీ రాస్తాం, అంతేనా.
అదేవిధంగా స్టేట్, ఇక్కడ డి రాస్తున్నాం. స్టేట్లో కూడా సేమ్ అవుట్లైన్ ఉంటుంది, సేమ్ అవుట్లైన్ ఉంటుంది ఇట్లా కూడా, రైట్. స్టడీలో స్టీ లూప్ అండ్ డి, స్టేట్లో స్టీ లూప్ అండ్ టీ. తర్వాత సెక్యూర్ అండ్ స్కోర్, రెండింటిలో కూడా సర్ప్లస్ కే అండ్ డౌన్ ఉండాలి. స్కోర్లో కూడా సర్ప్లస్ కే అండ్ డౌన్ ఉండాలి. సెక్యూర్లో ఇక్కడ ఓవర్ పెట్టుకుంటాం, ఇక్కడ దిప్తాం వస్తుంది. స్కోర్లో ఇక్కడ ఓవర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, సిమిలర్ అవుట్లైన్, సేమ్ ఇక్కడ అవుట్లైన్, సిమిలర్ అవుట్లైన్, సేమ్ పొజిషన్. లేదంటే ఓవర్ పొరపాటు ఓవర్ మాత్రం ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఓవర్ పెట్టుకోండి. కానీ స్పీడ్లో, హై స్పీడ్లో కుదరదు అది. దట్ ఇస్ వై బీ కేర్ఫుల్ దిస్ హియర్. దెన్ ఇంకోటి చెప్తాను మీకు, ఎటువంటి చాలా ఉన్నాయి ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్లో, ఇంకా ముందు ఇంకొన్ని ఎటువంటి వర్డ్స్ చాలా ఉన్నాయి, మీ ముందు తీసుకొస్తాను. తర్వాత సబ్జెక్ట్ అనేది గ్రామ్ లాగా ఉంది. సర్ప్లస్ బి ఆన్లైన్ రాస్తే సబ్జెక్ట్ అవుతుంది. అదేవిధంగా స్పెషల్, సర్ప్లస్ పి ఆన్లైన్ రాస్తే స్పెషల్, సర్ప్లస్ బి ఆన్లైన్ రాస్తే సబ్జెక్ట్. ఇక్కడ సేమ్ అవుట్లైన్, ఇక్కడ సర్ప్లస్ బి రాస్తున్నాం, ఇక్కడ సర్ప్లస్ పి రాస్తున్నాం, రైట్. పొజిషన్ సేమ్ ఉంటుంది, అవుట్లైన్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ బి రాస్తాం, ఇక్కడ పి రాస్తాం. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని ముందు తీసుకొస్తాను, కొంచెం జాగ్రత్త వహించి చేస్తుండండి. సో ఇక ఫ్రెండ్స్ జాగ్రత్తగా, సో ఇవాళ ముందు ఇటువంటి చిన్న మిస్టేక్స్ ట్రాన్స్క్రిప్షన్ చేస్తుంటారు. కాబట్టి ఇటువంటి చిన్న మిస్టేక్స్ రిపీట్ కాకుండా జాగ్రత్త ఉండాలని చెప్పేసి, జాగ్రత్త వహించాలని చెప్పేసి మీ అందరికీ మనవి. మీ అందరికీ ముఖ్య గమనిక ఏంటంటే, ట్రాన్స్క్రిప్షన్ ఓకే, షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఏదైనా రాసేస్తాను, నో ప్రాబ్లము. రాసిన తర్వాత ట్రాన్స్క్రిప్షన్, వెన్ యూఆర్ ట్రాన్స్క్రిప్షన్ పార్ట్కి వచ్చేటప్పటికి అక్కడ ట్రాన్స్క్రిప్షన్లో డిఫరెంట్గా కన్ఫ్యూజ్ అవుతుంటాం, అదా ఇదా అని చెప్పేసి. కాబట్టి కొన్నిసార్లు మీ సెంటెన్స్ కూడా చదవండి, నో ప్రాబ్లం. సెంటెన్స్ని చదివి ఏ వర్డ్ సెట్ అవుతుందో దాన్ని రాసుకోండి. కొంచెం కాంటెస్ట్ చదవండి. సపోజ్ సెంటెన్స్లో ఒక వర్డ్ వచ్చింది మధ్యలో, సపోజ్ సెక్యూరా స్కోరా, అక్కడ సెక్యూర్ వస్తుందా స్కోర్ వస్తుందా చూసుకోండి. ఆటోమేటిక్గా కంటెస్ట్ బట్టి తెలిసిపోతుంది, చూసి రాయండి. సో ఇవి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇటువంటి మిస్టేక్స్ ఎక్కువ. సేమ్ అవుట్లైన్ వచ్చి సేమ్ పొజిషన్ రాస్తుంటాము. కొంచెం కర్వింగ్ స్ట్రైట్కి కర్వింగ్ రాసినా కూడా, కర్వ్ రాసినా డెఫినెట్గా కన్ఫ్యూజ్ అయ్యి వేరే ట్రాన్స్క్రిప్షన్లో తప్పు చేస్తుంటాము. ఇటువంటి తప్పుల్ని వీలైనంతవరకు రెక్టిఫై చేసుకోండి డియర్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ సీ మై వీడియో టిల్ ద ఎండ్. ఇది చాలా రోజు తయారు చేసిన యాక్చువల్గా వల్ల కూర్చొని ఓన్గా వర్డ్స్, ఇటువంటి చాలా వర్డ్స్ ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీద తీసుకున్నాం, ఇంకొన్ని ఉన్నాయి, ఇంకా మీకు మీ ముందు తీసుకొస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. థ్యాంక్ యూ.